హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా బాగున్నారా? నా పేరు సంధ్య. నేను ఈరోజు మీకు ఇది నాది లాంగ్ కుర్తా అండి. నడుము దగ్గర గ్యాదర్స్ వచ్చి ఉంది. ఇది నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తీసుకున్నాను, బట్ నాకు ఇప్పుడు అస్సలు ఇష్టం లేదు ఇది. అందుకోసమని దీన్ని కట్ చేసి నార్మల్గా మనం నార్మల్ టాప్ సైడ్కి కట్స్ ఉండి టాప్ ఉంటుంది కదా, దాన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. నాది షోల్డర్ విడ్త్ వచ్చేసి 7 ఇంచులు, ఆమ్ హోల్ రౌండ్ లోత్ వచ్చేసి 6 ఇంచులు అయితే నాకు సరిపోతుంది. 6 ఇంచులు తీసుకున్నాను. నెక్స్ట్ చెస్ట్ లైన్ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకున్నాను. నా వేస్ట్ లైన్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇలా కింది వరకు ఇలా లైన్ డ్రా చేసుకున్నాను. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కొంచెం కర్వ్ ఇచ్చేసాను. ఈ మిగతాదంతా స్ట్రైట్గా కట్ చేసుకుంటాను. నేను నెక్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచులు పెట్టుకుంటాను. డెప్త్ వచ్చేసి కూడా 3.5 ఇంచులే పెట్టుకుంటాను నేను. ఫ్రంట్ బ్యాక్ కూడా నెక్ సేమ్ పెట్టుకుంటానండి. ఫ్రంట్ దానికి మాత్రము ఆమ్ హోల్ దగ్గర కొంచెం కర్వ్ తీసుకోవాలి కాబట్టి అది తీసుకుందాం. కనిపించింది కదా, నేను కట్ చేసి చూపిస్తాను. సో ఇలా కట్ చేసుకున్నానండి. మొత్తము షోల్డరు, ఆమ్ హోలు, నెక్ ఇదంతా కట్ చేసుకున్నాను. దీన్ని మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ని వెనక్కి తీసుకొని ఫ్రంట్ పార్ట్లో ఆమ్ హోల్ కట్ చేస్తాను. నేను ఫ్రంట్ పార్ట్ది ఆమ్ హోల్ కూడా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకొని మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము. హ్యాండ్స్ కోసం నేను బాడీది పై పార్ట్ ఉంటుంది కదండి, దాన్ని హ్యాండ్స్ లాగా కట్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు కింది దాంట్లో మొత్తం టాప్ భాగం వచ్చేసింది కాబట్టి దీనికి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుంటాను దీంట్లో. ఇందుకోసమని దీన్ని ఇలా 2 ఫోల్డ్స్ చేస్తున్నాను. నేను హ్యాండ్స్ 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 6 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఏమో స్విమ్మింగ్ ఎలవెన్స్ కోసం పెట్టుకుంటున్నాను. మొత్తం 7 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 7 ఇంచెస్ పైన మార్క్ చేసుకున్నాం కదా, పైనుంచి 3 ఇంచెస్ కిందికి మనం ఒక మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాను కదా, అక్కడి నుంచి నాకు కింద హ్యాండ్స్ వచ్చేసి 6 ఇంచెస్ అయితే సరిపోతుంది. దీన్ని ఇలా లైన్ గీసుకుంటాను. ఇలా కర్వ్ గీసుకున్నానండి. కర్వ్ గీసుకొని ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుంటాను. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న ఖర్చు పెట్టుకుంటాను. ఇది సెంటర్ పాయింట్లో మనం షోల్డర్ దగ్గర జాయిన్ చేయాలి దీన్ని, అందుకని చిన్న ఖర్చు పెట్టుకున్నాను. సో ఇవి హ్యాండ్స్ అండి. దీనికి ఇప్పుడు ఫ్రంట్ వైపుకి మనం లోతు భాగాన్ని తీసుకుందాం. ఇలా కొంచెం తీసుకుంటే సరిపోతుందండి. కనిపిస్తుంది కదా, ఇటువైపు కొంచెం లోతుగా ఉంది, ఇటువైపు కొంచెం ఉబ్బెట్టుగా ఉంది. దీన్ని ఇప్పుడు మనం దానికి జాయిన్ చేసుకుందాం. షోల్డర్కి జాయిన్ చేసుకుందాం. మనం ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫస్ట్ మనం షోల్డర్స్ జాయిన్ చేసుకుందామండి. ఫ్రంట్ది బ్యాక్ది షోల్డర్స్ జాయిన్ చేసుకుందాము. దాని తర్వాత నెక్ వేసుకుందాం. నెక్ కోసం నేను ఇలా క్రాస్ పీసెస్ తీసుకొని జాయిన్ చేసుకున్నాను నెక్ కోసము.
ఈ క్రాస్ పీసెస్ని జాయిన్ చేసుకుందాం. షోల్డర్స్ జాయిన్ చేశానండి. తర్వాత నెక్స్ట్ నెక్ లైన్ వేసుకుంటాను. మీకు ఇందాక చూపించాను కదా క్రాస్ పట్టి కట్ చేసుకున్నానని, ఆ క్రాస్ పట్టిని ఇప్పుడు ఈ నెక్ మొత్తము పెట్టి నెక్ మొత్తానికి ఇలా పెట్టి స్టిచ్ చేసుకుంటాను. స్టిచ్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. నెక్ లైన్ అంతా వేసుకున్నాను. తర్వాత వాటికి స్టిచ్ వేసుకున్న దగ్గర చిన్న ఖర్చులాగా పెడుతున్నాను. రౌండ్ నెక్ అంతా అలాగే చేసుకోవాలి. నెక్ లైన్ అంతా వేసేసానండి. క్రాస్ పట్టి వేసి నెక్ లైన్ అంతా వేసేసాను. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాము. హ్యాండ్స్ కోసము ఫ్రంట్ వైపుకి ఇలా హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాము. ఇటువైపు హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం. ఫైనల్గా డ్రెస్ ఇది నాది అండి. నేను చూపించాను కదా, నిన్న చూపించిన దానికి నిన్న కట్ చేసి కుట్టిన తర్వాత ఇలా ఉంది. దీనికి బోట్ నెక్ ఇచ్చాను. ఇక్కడేమో ఇక్కడ కట్స్ ఇచ్చానండి. అండ్ ఇక్కడ ఫోల్డ్ చేసుకున్నాను కింది వైపుకి అంతాను. సో డ్రెస్ ఇది. దీనికి నా దగ్గర వైట్ బెల్ట్ ఒకటి ఉందండి. దాంతో లూజ్గా ఉంది డ్రెస్, కావాలనే లూజ్గా కుట్టుకున్నాను. దీనికి వైట్ కలర్ బెల్ట్ ఒకటి ఉంది. బెల్ట్తో టై చేసుకుంటాను. చివరిగా నేను ఒక ఫోటో పెడతాను నేను వేసుకున్న తర్వాత ఎలా ఉందనేది.